యోగా మనిషిని యోగ్యని చేస్తుందని, రోజువారీ జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి సౌజన్యంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మనిషి శరీరాన్ని, బుద్ధిని, ఆత్మను సక్రమ మార్గంలో నడిపేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని జీఎం పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాడని, సంపూర్ణ ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం దొరుకుతుందన్నారు. భారతదేశ వారసత్వ సంపదగా యోగాను ప్రతి ఒక్కరూ స్వీకరించాలన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానికి దక్కుతుందన్నారు. యోగా సాధనలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొన్నారు. చేసుకుంటే డెఫినెట్గా ఆరోగ్యం బాగుంటుంది. యోగా మైండ్ సోల్ రెండింటిని, బాడీ మైండ్ సోల్ మూడింటిని కలిపి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేదే యోగా. మనం ఈసారి మరి మన ప్రియతమ చైర్మన్ శ్రీ బలరాం గారి ఆదేశాల మేరకు వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు మరి తుది దశకు వచ్చేసింది 21 జూన్. లాస్ట్ ఇయర్ నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని యాక్సెప్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగా డే కింద. సో ప్రపంచవ్యాప్తంగా మనలో నుంచి పుట్టిన, మన భారతదేశం నుంచి పుట్టిన యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారు. సో మరి ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడదాం. ఈరోజు యోగా డేను మరింత ఉత్సాహంగా మనకు ఫ్రీగా వచ్చే డాక్టర్ కూడా ఏంటంటే సన్, మరి ఈరోజు డి విటమిన్ తీసుకుందాం. కొంచెం వేడి, ఎండ ఎక్కువైంది కానీ ఊడ్చుకొని సో ఇంకా హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఒక పాటలాగా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం డెఫినెట్గా వస్తుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి యోగాను మన దైనందిన జీవితంలో ఒక పాటలాగా చేసుకోవాలని నేను కోరుకుంటూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హ్యాపీ యోగా డే. ఈరోజు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నారు, వరల్డ్ మొత్తం 200 దేశాల్లో చేసుకుంటున్నారు. దీనికి మన భారతదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణం యోగా. 5,000 సంవత్సరాల క్రితమే యోగా అనేది చేసినందుకు ఒక్కసారి చప్పట్లతో మన భారతదేశానికి మనం గౌరవించే కారణంగా మనకి మనం అభినందించుకున్నాము. దీన్ని మరింత సమయం ఆసనం చేయకుండా మరొకసారి అందరికీ, మీకు ఇక్కడికి టైం తీసుకొని వచ్చిన అందరికీ, ఈ వేదిక మీద ఉన్న ముఖ్యులకు, వేదిక ముందున్న ముఖ్యులకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా యొక్క వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి అంతర్జాతీయ దినోత్సవం, యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం యోగాలోకి మొదలు పెడదాం. థ్యాంక్ యూ ఆల్.